ఏ ముహూర్తాన కేసీఆర్ విజయదశమి రోజు అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చాడో ఆ రోజు నుంచి కష్టాలు ప్రారంభమైనాయి టీఆర్ఎస్ పార్టీకి. కేంద్ర ఎన్నికల సంఘంకు దరఖాస్తు పెడితే ఇంతవరకు ఆ పెట్టిన దరఖాస్తు ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. మునుగోడికే మాకు గుర్తొచ్చేస్తుంది, కారు బీఆర్ఎస్ పేరు అని ఊహించుకున్నారు. మునుగోడు కాదు కదా, అసలు కారు గుర్తు లభిస్తుందా, ఈ బీఆర్ఎస్ పేరు వాళ్ళకి లభిస్తుందా అనే ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ అని పొడక్షరాలు వచ్చాయి. ఇప్పటికే భారతదేశంలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వెస్ట్ మారేడుపల్లిలో సికింద్రాబాద్లో కూడా ఉంది. కనుక 3 పార్టీలు బీఆర్ఎస్ అని పొడక్షరాలు వచ్చే పార్టీలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం అలా ఇవ్వకూడదని ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ అనే 3 అక్షరాలు ఆమోదిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఎన్నికల సంఘంలో బీఆర్ఎస్ రాకపోతే కోర్టుకు వెళ్దామని ఆలోచిస్తున్నారు. కోర్టుకు వెళ్ళిపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి వాదన వినిపించడం ప్రారంభిస్తే 2023 నవంబర్ ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల దాకా నడుస్తూనే ఉంటుంది. కోర్టుకు వెళ్తే మనం ఆశించిన రీతిలో అదేమో ఎక్స్ప్రెస్ లాగా విమానం లాగా మనకి జడ్జిమెంట్లు రావు. కనుక వాదోపవాదాలు జరగాలి, ఆ తర్వాత తీర్పు, ఇవన్నీ కూడా కాలాన్ని హరించే విషయం. ఆ విధంగా కూడా అసలు బీఆర్ఎస్ గురించి ఊసెత్తిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక ఒకదానమ్మట కష్టాలు ప్రారంభమైనాయి. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఈ గుర్తుల విషయంలో చుక్కెదురైంది. రోడ్ రోలరు అలాంటివి కారును పోలిన ఎన్నికల గుర్తులు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. వాటి వల్ల చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఆ గుర్తుల కేటాయింపు అనేది రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పుకు లోబడి జరుగుతుంది. అలాగే ఒక బీసీ నేత, ఆయన కేవలం భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలో బలమైన విద్యాధికుడు, నీతి నిజాయితీ కలిగిన డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పార్టీని వీడటం, ఆయన వీడేటప్పుడు మాకు కేసీఆర్ యొక్క దర్శనమే లభించడం లేదు. మేము ఏ విధంగా తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అక్కడ సర్వదర్శనం లేదు, స్పెషల్ దర్శనం లేదు, L1 దర్శనం లేదు, L2 దర్శనం లేదు. ఉత్సవ విగ్రహము వీధుల్లో ఊరేగిస్తున్నట్టు మాడ వీధులలో మాడ దర్శనం లాగా మా కేసీఆర్ దర్శనం ఉంది. పైగా బీసీ సామాజిక వర్గంలో కేవలం 10% మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చేసి 90% బీసీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టాడనే విమర్శ బీసీలలో అది చాలా పూర్తిగా ఆగ్రహావేశాలకు గురి చేసేలా ఉంది. దళితుల యొక్క భూములను లాక్కుని దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కూడా అది సహించని డాక్టర్ నరసయ్య గౌడ్ దాన్ని బహిరంగంగానే విమర్శించడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఏ నాయకులకు కానీ కనీస గౌరవము లేదు. ముఖ్యమంత్రి గారు ఎవరికి దర్శన భాగ్యం కల్పించడు. ఏదైనా సమస్యపై మాట్లాడాలంటే ఇంటర్వ్యూలు ఇవ్వడు. ధరణి అనే ఒక పోర్టల్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను, గ్రామీణ వాసులను, రైతులను, కౌలు రైతులను, పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరికి లేనిపోయిన సమస్యలు సృష్టించారని ధరణి పోర్టల్ గురించి కూడా బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. బూర నరసయ్య గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్,
ఆయన్ని బుజ్జగించి నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా రేపో మాపో సీటు బీసీలకు ఇవ్వలేదనే అక్కసుతో బీసీలు కర్నె ప్రభాకర్ నాయకత్వంలో త్వరలో మరికొంతమంది నాయకులు నిష్క్రమించబోతున్నారు. ఇక బోయినపల్లి అభిషేక్ రావు, ఆయన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులు కొంతమందికి బినామీగా అభివర్ణిస్తుంటారు. ఆయన అనూస్ బ్యూటీ పార్లర్కి యజమాని, 9 కంపెనీలకు డైరెక్టరు, 14వ నిందితుడుగా ఉన్న రామచంద్ర పిళ్ళై కంపెనీలలో ఇతను అభిషేక్ రావు ఒక డైరెక్టరు. అభిషేక్ రావుని ఢిల్లీకి తరలించి అక్కడ సిబిఐ వారు అక్కడ విచారణ జరిపిన తరువాత 14 రోజులు జైల్లో పెట్టారు. ఇది కూడా కేసీఆర్ని కలిచివేసిన అంశం. అక్కడితో ఆకుండా రామచంద్ర పిళ్ళైని కూడా పిలిపించి ఆయన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిపి విచారించి ఆయన్ని కూడా జైల్లో పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక లోక్సభలో నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, విశ్వాసపాత్రుడైన ఖమ్మం లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఆయన రాంచీ జాతీయ రహదారి కోసం నిర్మాణం కోసం బ్యాంకుల వద్ద 350 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుని దాన్ని దారి మళ్లించి తనకు అనుబంధంగా ఉండే వేరే కంపెనీలకు తరలించాడనే అభియోగంతో హైదరాబాద్ నగరంలో ఈ నామా నాగేశ్వరరావు కంపెనీకి, మధుకాన్ కంపెనీకి చెందిన 80 కోట్ల ఆస్తుని సిబిఐ, ఈడీ అటాచ్ చేయడం కూడా కేసీఆర్ని కలిచివేసిన అంశం. క్రమేణా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరికొంతమంది తెలుగువారిని కూడా ఢిల్లీకి తరలించి జైలుకు పంపే అవకాశాలు కనపడుతున్నాయనేది. కేసీఆర్ వారం రోజులుగా ఆయన 10వ తారీఖు అక్టోబర్ 10న జాతీయ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ ఆయన తుది శ్వాస విడిచిన సందర్భంగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఢిల్లీలో మకాం వేశాడు. ఢిల్లీలో వారం రోజులుగా 10 రోజులుగా ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు వచ్చాడు, అక్కడికి చీఫ్ సెక్రటరీని, డీజీపీని, అదనపు ప్రధాన కార్యదర్శిని పిలిపించుకుని వాళ్ళతో మంతనాలు ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పుతూ ఉంది. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన కుటుంబ సభ్యులు ఇరుక్కోకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నాడా, ఆత్మరక్షణలో పడ్డాడా, లేదు ఎలా ముందుకు సాగాలనే వ్యూహంతో అక్కడ సతమతమై ఈ మానసిక ఒత్తిడికి గురైన కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడపడం, క్రమేణా టీఆర్ఎస్ పార్టీ నాయకుల నిష్క్రమణ ఒక పక్క, మరోపక్క తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు జైలుకు వెళ్ళటం ఆయన భరించలేక ఆ మానసిక ఒత్తిడి, దానివల్ల 3 రోజులు జ్వరం కూడా వచ్చింది. అంటే ఆ ఒత్తిడికి, ఆ కుంగుబాటుకు, ఆ టెన్షన్కి జ్వరం కూడా వచ్చింది. జ్వరం నుంచి కోలుకుంటున్నాడు. కేసీఆర్ వెళ్ళిన ఉద్దేశం, నేను మేధావులతో కలుస్తాను, రాకేష్ తికాయత్ లాంటి రైతు సంఘాల నాయకులతో కలుస్తాను, నేనేదో వాళ్ళని చేస్తాను వీళ్ళని చేస్తాను వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఆత్మరక్షణలో పడి ఏ విధముగా తన చుట్టూ ఉన్న ముఖ్యులను కాపాడుకోవాలి, కుటుంబ సభ్యులకు మెడకు ఉచ్చు చుట్టుకోకుండా
ఎలా కాపాడుకోవాలనే వ్యూహ రచనలో ఉన్నాడని చెప్తున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీలో ఉన్న విపక్షాలకు చెందిన నాయకులు కానీ విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరూ కూడా కేసీఆర్ని పలకరించిన పాపాన పోల. ఆయన ఒంటరిగా తన వ్యూహాలతో అక్కడ ఉండే సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులతో చర్చిస్తున్నాడు. ఒకటి బీఆర్ఎస్కి గుర్తింపు, బీఆర్ఎస్ పార్టీ నామకరణాన్ని ఆమోదించే విధంగా ఎన్నికల వ్యవహారాల్లో సిద్ధాస్తులైన సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో చర్చ ఒకటి, సిబిఐ ఈడీ అరెస్టు చేసి జైళ్ళలో పెడుతున్నప్పుడు వాళ్ళని ఎలా రక్షించాలి, కనీసము అరెస్టు చేసినా జైల్లో పెట్టినా బెయిల్ పొందే మార్గాల కోసం ప్రముఖ క్రిమినల్ లాయర్లతో చర్చిస్తున్నారని, అడ్వకేట్లు, సుప్రీంకోర్టు లాయర్లు, దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న వారితో చర్చిస్తున్నాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏది ఏమైనా ఒక చక్కటి మంచి ముహూర్తము ఎంపిక చేసుకుని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన ముహూర్తం నుంచి ప్రతిరోజు రోజువారీగా కష్టాల కడలిలో కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ ప్రయాణించడం అనేది కొంత ఆవేదనాభరితంగా ఉన్నది కేసీఆర్ యొక్క పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పతనమయ్యి అడ్రస్ లేకుండా పోయాడో అదేవిధంగా ఆయన బాటలోనే నేను కూడా అదే విధంగా అవుతాననే ఆందోళన కేసీఆర్లో కూడా ఆలోచన వచ్చిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అయోమయం, గందరగోళం నెలకొనున్నది. కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవటం ఎలా, సన్నిహితులను కాపాడుకోవటం ఎలా, నామా నాగేశ్వరరావుని ఆయన్ని జైలుకి వెళ్లకుండా ఎలా వ్యూహరచన చెయ్యాలి, తన కుమార్తె కవితకి మెడకు చుట్టుకోకుండా వచ్చు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఢిల్లీలో తల మునకలై ఉన్నాడు. ఆయన మునుగోడులో నేను వస్తా, మునుగోడులో సభ పెట్టండి, నేను ప్రచారం చేస్తానన్న వ్యక్తి ఈరోజు మునుగోడు ఎన్నిక గురించి పూర్తిగా విస్మరించి ఆయన ఢిల్లీ కేంద్రముగా ఆత్మరక్షణలో పడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారమైనాయి. ఏది ఏమైనా ఇప్పుడు కేసీఆర్కి రోజులు బాగోలేదు, ఆ గడియలు బాగోలేదు. ఆయన శాంతి చేయాలి, హోమాలు చేయాలని కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. కొన్ని యాగాలు కూడా చేయాల్సి వస్తుంది. యాగాలు, యజ్ఞాలు, శాంతి హోమాలు చేయడం ద్వారా కేసీఆర్ కుటుంబ సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీకి ఆ పట్టిన కాలదోషం పోతుంది. లేదా అవసరమైతే శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ కాలసర్ప దోషం అని ఉంటుంది, దాని నివారణకి పూజలు జరుగుతాయి. ఆ విధంగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ ఈరోజు చాలా కష్టాల కడలిలో ఇబ్బందుల్లో ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ జ్వరం తగ్గింది, ఆరోగ్యం కుదటపడుతూ ఉంది. అయినా మానసిక ఒత్తిడి మాత్రం చాలా విపరీతంగా ఉండటం వల్ల మరి కాలమే నిర్ణయిస్తుంది ఏ విధంగా కేసీఆర్ అడుగులు ముందుకు వేస్తున్నాడు. విపక్షాలు ఆయనకి సహకరిస్తాయా, లేదు బీజేపీతో రాజీ పడతాడా, ఏం చేయబోతున్నాడనేది ఎవరికీ అర్థం కాని విషయముగా విశ్లేషకులు భావిస్తున్నారు.